బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనున్నాయి భారత్ కివీస్. రెండో సెమీస్ కివీస్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడ్డారు సఫారీలు. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది సౌత్ ఆఫ్రికా. ఈ నెల 9న దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో తలపడనున్నాయి టీమిండియా, న్యూజిలాండ్. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే అరుణ, చెప్పండి. సుధీర్ గారు, ఇప్పుడు ఆదివారం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య పోరు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ టూ టీమ్స్ ఫైనల్ ఆడబోతున్నాయి. 2000 లో ఒకసారి మనం గతంలో చూసినట్లయితే న్యూజిలాండ్ ఇండియాను ఓడించింది. అండ్ ఆ మ్యాచ్ లో కూడా అరుణ అద్భుతంగా రాణించారు అసలు యాక్చువల్గా న్యూజిలాండ్ వాళ్ళు. అసలు యాక్చువల్గా ఇండియాకు 300 కంటే ఎక్కువగా చేసే అవకాశం కూడా ఉండింది. 141 for 1 ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ రన్అట్ కావడం, ఆ తర్వాత ద్రావిడ్ రన్అట్ కావడం, సో గంగూలీ సెంచరీ చేశా కానీ ఇండియా ఒక పెద్ద స్కోర్ చేయలేకపోయింది. సో దాంతో న్యూజిలాండ్ కు ఒక మంచి అవకాశం లభించింది. అండ్ న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కూడా పర్టికులర్ మ్యాచ్ లో అంత చక్కగా రాణించలేదు. బట్ క్రిస్ క్రేన్స్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ, అద్భుతమైనటువంటి సెంచరీ సాధించాడు. సో 25 ఇయర్స్ తర్వాత మరొకసారి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ చూడబోతున్నాం దుబాయ్ వేదికగా. న్యూట్రల్ వెన్యూలో టూ టీమ్స్ ఆర్ గోయింగ్ టు ప్లే యాక్చువల్లీ. అండ్ అదే వెన్యూలో రీసెంట్ గా మన అందరికీ తెలిసింది లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఇండియా న్యూజిలాండ్ ఓడించింది. సో ఇట్స్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ న్యూజిలాండ్ విల్ బి ట్రయింగ్ టు విన్ ద మ్యాచ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఈ టోర్నమెంట్ లో ఓడిపోయింది ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయినారు. అండ్ అంతకంటే ముందు కూడా పాకిస్తాన్ లో జరిగినటువంటి ట్రై సిరీస్ లో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఎక్కడ కూడా తడబడలేదు. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, ఆల్ డిపార్ట్మెంట్స్ లో దే పర్ఫార్మ్ మ్యాగ్నిఫిసెంట్లీ. సో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఇట్స్ రియలీ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎక్సైటింగ్ ఇన్ దుబాయ్ అండ్ మార్చ్ 9th. అరుణ, సండే రోజు తలపడబోయే ఇరు జట్ల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, బలహీనతలు ఏమనుకోవచ్చు సుధీర్ గారు? ఈ బలాబలాలు అంటే ఇండియాకు ఆఫ్ కోర్స్ స్పిన్ విభాగంలో కొంచెం ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించడంతో ఆ గ్యాంబుల్ వర్కౌట్ అయింది. అండ్ 4 స్పిన్నర్స్ ఉండడం అనేది ఒకటి పెద్ద బలం ఇండియాకు. బట్ న్యూజిలాండ్ బౌలింగ్ కూడా చాలా చక్కగా ఉంది. అంటే స్పిన్నర్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు శాంట్నర్ ఈరోజు చూసాం కెప్టెన్ లెడ్ బై ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. అండ్ ఒకసారి అతని విషయం చెప్పాలంటే ఒక లైన్ లో అరుణ పాతకాల స్పిన్నర్స్ ను గుర్తు చేశారు. జనరల్ గా లూప్ తోటి ఫ్లైట్ వేసి బీట్ చేసేటువంటి బౌలర్స్ యుగం అది గతంలో. సో అటువంటి రోజులను మరొకసారి తిరిగి జ్ఞాపకం చేశాడని చెప్పాలి. అతను బ్రిలియంట్ బౌలింగ్, బ్రిలియంట్ క్యాప్టెన్సీ యాక్చువల్లీ. అండ్ చాలా చక్కటి స్పెల్స్ వేయడం తోటి ఈ రోజు న్యూజిలాండ్ చివరికి ఒక మంచి విజయం సాధించగలిగింది. సో అతను చాలా కీలకంగా మారుతాడు. ఈవెన్ అగైన్స్ ఇండియా కూడా మనం చూసాం ఇట్ బౌల్డ్ వెల్. బ్రేస్వెల్ కొంచెం పాకిస్తాన్ అండ్ దుబాయ్ కు కొంచెం అడ్జస్ట్ కాలేకపోయాడు. ఎందుకంటే దుబాయ్ లో కండిషన్స్ ఎలా ఉంటాయంటే అక్కడ కొంచెం బాల్ స్కిడ్ అవుతుంది కనుక స్పిన్నర్స్ హ్యావ్ టు బౌల్ బిట్ ఫాస్టర్. సో అక్కడ కొంచెం అడ్జస్ట్ కాలేకపోయినాడు. ఎందుకంటే పాకిస్తాన్ లో అక్కడ స్లో వేయడంతో వికెట్స్ లభించాయి. ఈ మ్యాచ్ లో అంతా చెప్పుకోదగ్గ బౌలింగ్ లేకపోయాడు. బట్ ఈ బౌల్ వెరీ వెల్ యాక్చువల్లీ ఇన్ లీగ్ మ్యాచెస్. ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసాం అగైన్స్ పాకిస్తాన్ చాలా మంచి స్పెల్ కనబరిచాడు. ఆ తర్వాత అగైన్స్ బంగ్లాదేశ్ కూడా చక్కటి స్పెల్ కనబరిచాడు. సో న్యూజిలాండ్ తడబడింది ఓన్లీ వన్స్ అగైన్స్ ఇండియా ఇన్ దుబాయ్. సో అందుకనే నేను అనుకుంటాను దిస్ ఫైనల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎక్సైటింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ బలాలంటే అఫ్ కోర్స్ న్యూజిలాండ్ కు మెయిన్ గా కొంచెం స్పేస్ బలం ఉంది వాళ్ళకు. ఎందుకంటే ఓవర్కి కానివ్వండి, మీకు హెన్రీ కానివ్వండి, జామిన్సన్, వాళ్ళు ముగ్గురు కూడా చాలా టెరిఫిక్ ఫాస్ట్ బౌలర్స్. అండ్ థర్టీ దే పోస్ట్ ప్రాబ్లమ్స్ మనం చూసాం. అగైన్స్ ఇండియా కూడా బాల్ మూవ్ అవుతున్నప్పుడు 30 for 3 అయిపోయినారు. సో అక్కడ కొంచెం నేను అనుకుంటాను న్యూజిలాండ్ కొంచెం ఎక్కువ బలం కనబడుతుంది. సో న్యూజిలాండ్ పేసర్స్ వర్సెస్ ఇండియన్ బ్యాటర్స్ అండ్ ఇండియన్ స్పిన్నర్స్ వర్సెస్ న్యూజిలాండ్ బ్యాటర్స్. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ రియల్లీ ఎక్సైటింగ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు.